ఇక వివరాలకు వెళ్తే ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బీజేపీ కార్పొరేటర్ మధ్య ప్రోటోకాల్ వార్ చోటు చేసుకుంది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆ రోజు ప్రోటోకాల్ ఉల్లంఘించి తమకు సమాచారం ఇవ్వకుండానే శంకుస్థాపన చేశారని, అదే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. శంకుస్థాపన పూర్తి అయిన పనులకు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తావు అని ప్రశ్నిస్తూ అడ్డుకుని నిరసనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్కు చేరుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మా డివిజన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోకి శంకుస్థాపన చేయడం జరిగింది. మన్సూరాబాద్ డివిజన్ కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కార్యక్రమానికి మన కార్పొరేటర్ గారిని కూడా అధికారులు ఇన్వైట్ చేస్తే, కాలనీవాసులు కూడా ఇన్వైట్ చేస్తే దాన్ని తప్పుతో పట్టించి మేము తీరా కార్యక్రమానికి 8 గంటలకు అక్కడికి చేరుకున్నాక నేను రావటం లేదని చెప్పేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడం జరిగింది. శాంతియుతంగా అందరూ అన్ని కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసుకుంటా ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ విసురుతూ ఎమ్మెల్యే గారికి, డివిజన్ నాయకులకు అందరికి ఛాలెంజ్ విసురుతూ రెచ్చగొడుతూ, కార్యకర్తలు రెచ్చగొడుతూ ఈ రోజు మళ్ళీ ఆయన అవే శంకుస్థాపన చేయడం వచ్చిండు. వచ్చిన విషయంలో మేము పోయి మా ప్రొటెస్ట్ మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం పోయినాం. ఎల్బీ నగర్ లో, మన్సూరాబాద్ డివిజన్ ఎల్బీ నగర్ లో, సరస్వతి నగర్ లో ప్రొటెస్ట్ చేసినాం. ఎల్బీ నగర్ లిమిట్స్ లోకి వస్తుంది. వినోద్ సిఏ గారు వచ్చారు. శాంతియుతంగా మేము కూర్చున్నాము. ఆడ ధర్నాగా మా నిరసన మేము తెలిపినాం. ఇన్స్పెక్టర్ గారు మన వెటకారంగా మాట్లాడిందని చెప్పి ఆయన ఇనాగ్రేషన్ రాకపోగా అదే ఇనాగ్రేషన్ లను మళ్ళీ ఈ రోజు చేయనీకపోతే మా కార్యకర్తలు నిరసన తెలిపకపోతే హయత్ నగర్ కు సంబంధించిన ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా, క్రూరంగా ప్రవర్తించి గలీజ్ గా తిట్టుకుంటూ మా వాళ్ళని తీసుకుపోయి లోపడేసి అరెస్ట్ చేసి తొక్కి ఇది తీసుకొచ్చి, గతంలో అంతకన్నా ముందు కూడా ఒక గంట సేపు బిఫోర్ కూడా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇదే నిరసన వ్యక్తం చేస్తే మా వాళ్ళని సపరేట్ చేసి ఒక దిక్కు పెట్టి మేము నిరసన వ్యక్తం చేసుకుంది, వాళ్ళు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి చెప్పడం, అది సాఫీగా జరగడం. మళ్ళీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాగానే నీ పేరేంది అని చెప్పి పేర్లు అడిగి ఆ ముగ్గురు పేర్లు తెలుసుకొని, మరి రఘువీర్ అనుకోండి, లేకపోతే నాగరాజు, జగదీష్ పేర్లు తెలుసుకొని వాళ్ళు కొట్టి వాళ్ళ మీద బట్టలు చింపి వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి బూతు మాటలు తిట్టుకుంటూ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కువ రోజులు రాజకీయం చేయలేమన్న సంగతి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. కేవలం అధికారంలో ఉండగానే మొత్తం మేమే ముందుకున్నామని చెప్పేసి అంటే, గతంలో మేము కూడా అనేక సార్లు అధికారంలో ఉంటుంది, కానీ ఈ విధంగా దౌర్జన్యాలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా చేయలేదు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు సృష్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుద్ధి మారలేదు అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి గెలిచిన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తర్వాత అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇంటికి పోతున్నామని పోలీసు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నన్ను చింతలకుంట కాడికెళ్ళి వెంటాడుకుంటా 4 కార్లలో 5-6 బైకులలో నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. బొమ్మలగుడి దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఆపి, జరసేపు ఆగండి, మీరు ఇక్కడ గొడవలు అవుతున్నాయి, పోలీసు వాళ్ళు అక్కడ పట్టలేదు, మళ్ళీ ఇక్కడ దాకా పారిపోయి వచ్చారని చెప్పారు. వీలనగుట్టలో మళ్ళా ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఒక ఫార్చునర్ కారు ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలో ఆ రాయిని బండి ఆపేసి ఇబ్బందులకు గురి చేసాడు. పోలీసు వాళ్ళకి వాడిని నీకు సంగతి చూస్తా, నేను అంతు చూస్తా, వాని సంగతి చూస్తా, ఓడోడు వచ్చిండని చూస్తా, వీడియోలు అన్ని కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసు వాళ్ళ సహకారంతో ఇనాగ్రేషన్ చేసినాము. అవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులు, జిహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించాను కాబట్టి ఈ రోజు నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గతంలో ఇనాగ్రేషన్లకు మీరు పిలిచినట్టు విధానం కానీ, మీరు చెప్పే విధానం కానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ ఇవాళ ఇబ్బంది పడతాడు. ఈ రోజు నువ్వు ఈ మదియాష్ గారు 2 రోజులు తిరుగుతూనే నీకు ఇబ్బంది కలుగుతుందని 4 సంవత్సరాల నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొచ్చి మాకు పోటీగా
మీటింగ్లలో కూర్చోబెడతావు, టెంకాయలు కొట్టిపిస్తావు, నానా ఇబ్బందులు పెట్టించినావు. అయినా కూడా అభివృద్ధి గురించి మేము సహకరించినాం. ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం, నీకు పడితేనేమో ఆకాశాన్ని ఎత్తుకుంటావు, ఇలా పడకపోతేనేమో ముగ్గురు కార్పొరేటర్లు హనీమూన్ చేస్తున్నట్టు సిగ్గుమాలిన చర్యలు. ఈ రోజు హనీమూన్ ఎవరు చేస్తారు ఏం కదా అని ఒక ఎస్టీ మహిళను కూడా అన్నట్టుగా కనిపిస్తున్నది. నువ్వు ఈ హనీమూన్లు ఏం చేస్తున్నావు ఏం కదా అని నువ్వు కార్యకర్తలకు నేర్పి ఫస్ట్ నువ్వు ఆ పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పి, లేకపోతే ఉద్యోగాన్ని రావడానికి ఇంకేదైనా పని నేర్పి. కానీ నీ పిల్లల్నేమో మంచిగా వ్యాపారాలు చేయించుకుంటా ఇలా మన్సూరాబాద్ లో పిల్లలు అందరూ నన్ను కొట్టమని చెప్పి ప్రేరేపిస్తావు. ఇవాళ దాడి నా మీద జరిగిన ఉంటే ఇవాళ చెప్తే ఇదలేదు, వానికి అట్టనే బుద్ధి రావాలి, ఇంకోరు కూడా చేస్తుండే ఇట్లాంటి ఉండే. మాకు అవసరం అంటే మేము ఎప్పుడు కొబ్బరికాయ కొట్టాలో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటావో నీకు తెలుసు. నీతోని కలిసి కొబ్బరికాయ కొట్టే ప్రసక్తే లేదు. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నీతోని కలిసి కొబ్బరికాయ కొట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే కలిసి కొట్టినాం అనుకో, మరి నీతోని కూడా హనీమూన్ అని చెప్పి వేరే పట్టుడు అంటాడు. కాబట్టి నీతోని కలిసి కొట్టే ప్రసక్తి లేదు. నీ అంతలా నువ్వు గొప్పకో. మొన్ననే మీ మాజీ అనుసరుడు అన్నాడు, దర్పల్ రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, అరే కొబ్బరికాయలు సుధీర్ అన్న నేనేమో వద్దన్నమా, కొట్టుకో, అవసరం ఉంటే నీకు కొబ్బరికాయలు లేకపోతే లారీ కొబ్బరికాయలు పంపిస్తా అన్నాడు. మేము కూడా పంపిస్తాం, కొబ్బరికాయలు పంపిస్తాం, కొట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. మొన్ననే రీసెంట్ గా కొప్పుల నరసింహారెడ్డి గారి డివిజన్ లో ఆయన కొబ్బరికాయలు కొట్టినప్పుడు కొప్పుల నరసింహారెడ్డి కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరు అడ్డుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అడ్డుకోలే. ఆయన అర్హత ఉంది కొట్టుకుంటుండ అనుకుంటున్నారు. సేమ్ టైం శాంక్షన్ చేయించుకున్న కార్పొరేటర్ కూడా కొబ్బరికాయలు కొడితే తప్పేముంది. హల్వాల్ మచ్చబొల్లారంలో శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. దీంతో రెండో రోజు ధర్నాకు దిగారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, స్థానిక కాలనీ వాసులు. చిత్తకుప్పలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మరి రాజశేఖర రెడ్డి. దుర్గంధం వస్తున్నప్పటికీ 2 గంటల పాటు చిత్తకుప్పలోనే బైఠాయించారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని మరి రాజశేఖర రెడ్డి అన్నారు. ఇక్కడ అక్రమంగా రామ్కి వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కలిసి ఇక్కడ డంపింగ్ యార్డ్ గా క్రియేట్ చేసిండు. ఇది పూర్వం సామల మల్లారెడ్డి అని వెంకటరెడ్డి గారు అని ఆయన సొంత జాగాని కంటోన్మెంట్ మల్కాజ్గిరి ఒకటే నియోజకవర్గం ఉండే, నియోజకవర్గ పూర్వ విభజన ముందు. సో అప్పుడు ఆయన ఈ యొక్క ల్యాండ్ ని దానం చేసిండు. ఇక్కడ అన్న హిందూ శ్మశానికి వాటికి కట్టియాలనేసి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ దాన్ని 2 ఎకరాలు రామ్కి అలాట్ చేసిందని చెప్తున్నారు. బట్ ఇది హిందూ శ్మశాన వాటికని ఇగ్నోర్ చేస్తూ హిందూ శ్మశాన వాటిక అంటే లెక్క లేకుండా ఈ యొక్క అలాట్మెంట్ చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి మేము పోరాడుతున్నాం. ఇక్కడ సుమారు ఒక 50 కాలనీలు ఈ యొక్క డంపింగ్ యార్డ్ వలన ఇబ్బందులు పడుతున్నాయి. దయచేసి వీటిని తీసేయాలనేసి మేము ఎప్పటి నుంచో గత జనవరి నేను ఎన్నికైన సంధి ఒక 4 పర్యాయాలు రామ్కి వాళ్ళతోటి చుట్టుముట్టున్న కాలనీ వాళ్ళతోటి కూడా ఒక మీటింగ్లు ఏర్పాటు చేసి మేము కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. అయినా స్పందించలేదు. తర్వాత మేమే రెవెన్యూ రికార్డ్స్ అన్ని పరిశీలించి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మొన్న ఎంఆర్ఓ గారు 4/3/2025 రోజు ఆయన లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది హిందూలకు సంబంధించిన శ్మశాన వాటికకు సంబంధించిన స్థలము. సో ఇంట్లో ఎవరు కూడా ఎటువంటి కట్టడాలు చేయొద్దు అని చెప్పేసి ఆయన కూడా డీసీ గారికి లెటర్ రాయడం జరిగింది. డీసీ గారి దగ్గరికి వెళ్లి కాలనీ వాళ్ళు అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎక్కడ పోతారో పోండి, నేను మాత్రం కట్టిస్తా, ఎవరు వస్తారో చూద్దామని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం కూడా జరిగింది. దాని తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ ని కూడా రామ్కి వాళ్ళతోటి స్టార్ట్ చేయించడం జరిగింది. మీరు ఒక్కసారి లోపలికి వస్తే ఇక్కడ పరిస్థితిని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక 3-4 షెడ్లు ప్లాస్టిక్ బేరం ఇక్కడ చేస్తుండ్రు. దాని నుంచి ప్రతి ఒక్క దుకాణం నుంచి ₹1,00,000 సుమారుగా, అంటే 3 ఉన్నాయంటే 3 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కి. అదేవిధంగా ఇక్కడ ఉన్న జీటీఎస్ కాలనీలోని టీజీఎస్ పీడీసీఎల్ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ పవర్ ఎంప్లాయీ యూనియన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలామంది ఆర్టిజన్లు 42 సంవత్సరాల వయసు దాటిన వారు కూడా ఇంకా ప్రమోషన్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థలు కార్మికుల కష్టాలను, సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఆర్టిజన్లను
ఎటువంటి స్క్రీనింగ్ లేకుండా రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఎల్ఎంలను సబ్ ఇంజనీర్లుగా రూల్ 14A ప్రకారం కన్వర్షన్ చేయాలని అన్నారు. 28 ఇయర్స్ సెలబ్రేషన్ మరి యూనియన్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ మరి యూనియన్ కార్యక్రమాలు రోజు రోజుకి పుంజుకుంటూ మరి ఆర్టిజన్ కాడ నుంచి మరి స్వీపర్స్ కాడ నుంచి ప్రైవేట్ మీటర్ రీడర్ కాడ నుంచి మరి ఆఫీస్ సబార్డినేట్స్ కాడ నుంచి సీనియర్ అసిస్టెంట్ల కాడ నుంచి జూనియర్ అసిస్టెంట్ల కాడ నుంచి జేఓల కాడ నుంచి మరి ఏఎల్ఎం టు జేఎల్ఎం సబ్ ఇంజనీర్స్ మరి ఈరోజు అన్ని కేటగిరీస్ మరి అందరూ ఈరోజు 1535లో ఉండడం జరుగుతుంది. దయచేసి అందరికీ తెలుసు, ఏ యూనియన్ అయితే ముందుగా ఎక్కడికైతే ఫస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఓ యూనియన్ ఒకటి వస్తుంది అంటే అది కేవలం 1535. ఎందుకంటే ఈరోజు మేనేజ్మెంట్తో కూడా మంచి ఒక రిలేషన్ బిల్డ్ చేసుకుంటూ మరి మేనేజ్మెంట్ మా ముషరఫ్ అలీ సిఎండి గారు కూడా మాకు చాలా మద్దతుగా ఉండి ఎప్పుడు అపాయింట్మెంట్లు ఉన్నా సరే మాకు అందుబాటులో ఏదున్నా సార్ మీరు ఉన్నారు అంటే ఇమ్మీడియట్గా మా లెటర్ ప్యాడ్ మీద రిప్రజెంటేషన్కి దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడప్పుడే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ముషరఫ్ అలీ సార్. 1535 నుంచి మాకు చాలా నిజంగా చాలా హెల్ప్ఫుల్గా సిఎండి గారు మాకు ప్రోత్సహిస్తున్నారని థ్యాంక్ యూ సో మచ్. ఒకరిద్దరు మా ఎస్పీడీసీలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈరోజు చూసుకుంటే దాదాపు మొత్తం ఎస్పీడీసీలు అంతా మా దాంట్లో జాయిన్ అయ్యి ఉంది. ప్రతి ఒక్కరు మా దానికి సపోర్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు మా నుంచి మా మీద నమ్మకం పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు చెప్తున్నారు. అదేవిధంగా మేము ఆ ప్రాబ్లమ్స్ ముందుకు తీసుకెళ్తున్నాము. మా ముషరఫ్ అలీ సార్ మా సిఎండి గారు మాకు అండదండగా ఉన్నాడు. ఆయన ఏది అడిగినా దానికి రిలయబుల్ అంటే ఇమీడియట్గా చేస్తున్నారు. అది ఒకటి మేము చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అది అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఆఫీసులు ఒక నియంత్రణ పద్ధతి పాలైంది. ఎట్లా అయిందంటే వాళ్ళు ఇష్టం వచ్చిన డ్యూటీ చేయడము, ఇష్టం వచ్చి ఇది చేస్తున్నారు. అవి కూడా మేము ఖండిస్తున్నాము. వాళ్ళు ముషరఫ్ మా సిఎండి సార్ ఏం చెప్తున్నాడో తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి వీళ్ళు విరుద్ధంగా కొన్ని చేసి అకౌంట్స్లో తీసుకెళ్లి టెక్నికల్లో తీసుకెళ్లి వేరే దగ్గర అలా చేస్తున్నారు. అవి కూడా ఖండిస్తున్నాం మేము. మా యూనియన్ తరఫు నుంచి ఇంకా ఏంటంటే ఈ మధ్య కొత్తగా మేము ఈ సబ్ ఇంజనీర్స్ కావాలని జేఎల్ఎంస్ ఉన్నారు, వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా సబ్ ఇంజనీర్స్ ఇవ్వాలని కోరాము. దానికి కూడా ఆయన ఓకే అని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వితౌట్ స్క్రీనింగ్ టెస్ట్ సబ్ ఇంజనీర్స్ ఇస్తారు. దానివల్ల దగ్గర ఒక 600 మంది జేఎల్ఎంలు సబ్ ఇంజనీర్స్ అవుతున్నారు. అది చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాం మేము. అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్న వీళ్ళు ఆఫీస్ సబార్డినేట్స్ అండ్ రికార్డ్ అసిస్టెంట్స్ వాళ్ళు గత జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వాళ్ళకి ఒక ప్రమోషన్స్ కానీ ఏమీ లేవు. వాళ్ళు ఏమన్నా రాయమంటే ఇప్పుడు వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ రాయమంటున్నారు. ఎక్కడి నుంచి రాస్తారు వాళ్ళు? వాళ్ళకున్న ఎడ్యుకేషన్ అందరికీ డిగ్రీలు పాస్ అయి ఉన్నారు. వాళ్ళకి 46 ఇయర్స్ కొంతమంది కంప్లీట్ అయింది, అయినా వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళందరికీ కూడా రెగ్యులేషన్ చేయాలి, వాళ్ళందరికీ కూడా పైకి ప్రమోషన్స్ ఇవ్వాలి, వాళ్ళని కూడా సబ్ ఇంజనీర్స్కి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్స్ ఏమి వస్తే అవి ఇవ్వాలని చెప్పి దానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో రాజ్యాంగ విరుద్ధమైన సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ ఓయూ బంద్కు పిలుపునిచ్చింది. ముందస్తుగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని ఏబీవీపీ జాతీయ నాయకుడు జీవన్ అన్నారు. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభమని ఓయూ అధికారులకు ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని హెచ్చరించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మా హక్కుల కోసం 19 ఆర్టికల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి స్వేచ్ఛను హరింపజేస్తుంటాయి. ఈరోజు వీసీ కానీ ప్రభుత్వం కానీ చేసినటువంటి తీరు నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. బంద్లో భాగంగా ఈరోజు అక్రమంగా పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు కేవలం తొత్తులుగా మారి ఈరోజు అరెస్ట్ చేయడం అంటే చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం మారి ఈరోజు తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి జీవోను సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. 24 గంటల్లో ఈరోజు వీసీ రిజిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి వెంటనే దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పే వరకు యుద్ధమాన్ని ఆపేది లేదు. రానున్న రోజులలో ఎక్కడికైనా పోయి యుద్ధకైనా రెడీ ఉన్నామని తెలియజేస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ వీసీ కానీ ఈ అధికారులకు కానీ ప్రభుత్వానికి ఇది హెచ్చరికనని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ వీసీ ప్రభుత్వమా. ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓయూ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ జారీ చేసిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వద్దకు ర్యాలీగా వెళ్లారు విద్యార్థులు. ర్యాలీకి అనుమతి లేదు అని విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చినటువంటి సర్క్యులర్
ఈ యూనివర్సిటీలో నిరసన చెప్పే హక్కును కాలరాస్తూ ఇలా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా అప్రజాస్వామికమైనటువంటి సర్కిళ్లని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా వైస్ ఛాన్సలర్ హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా అడుగులకు మడుగులొచ్చుతూ ఇలా ఎన్ఈపీని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి వైస్ ఛాన్సలర్ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే విద్యార్థులకు నష్టం చేసేటువంటి చర్యలు పరిశోధన విద్యార్థులు పిహెచ్డి 2017, 2018 పరిశోధన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్మిషన్లు రద్దు చేస్తా వాళ్ళను సబ్మిషన్ చేసుకునేటువంటి హక్కును రాసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. అదంతా కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా నడుస్తా ఉంది. కాబట్టి ఇలా ఎందుకు దాన్ని మీరు సమర్థిస్తా ఉన్నారని సందర్భంగా మేము వైస్ ఛాన్సలర్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము వైస్ ఛాన్సలర్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అప్రజాస్వామికంగా భావ ప్రకటన స్వేచ్ఛను ఇలా నిరసన చెప్పే హక్కును కాలరాసే విధంగా ఉన్నటువంటి ఈ సర్కులను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్ఎస్ఐ విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా వైస్ ఛాన్సలర్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున ఈ ఉస్మానియా ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు తెలుపొద్దని కుమార్ గారితో ఈ వీసీ గారితో ఈ సర్కులర్ ఇప్పించడం అనేది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యబద్దంగా ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఇక్కడ విద్యార్థి లోకంగా ఖచ్చితంగా మేము ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించే గుణం విశ్వవిద్యాలయాలకు ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న మేధావులకు పరిశోధకులకు విద్యార్థులు అందరికీ ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జనజాతర పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి దొంగతనంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ సభను పెట్టుకొని ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండు. హైదరాబాద్ బాగంబర్పేటలోని నవ్య స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో డ్యాన్సులతో సందడి చేశారు. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ఫైల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశారు. అదేవిధంగా విద్యార్థులు తమకు ఎన్నేళ్లుగా విద్యను బోధించే ఉపాధ్యాయులకు బహుమతులు అందించారు. 10వ తరగతి విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నవ్య గ్రామర్ స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కు 9th క్లాస్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ నవ్య గ్రామర్ స్కూల్లో జరిగింది. చాలా కలర్ఫుల్ గా విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9th క్లాస్ స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సీనియర్స్ అయిన స్టూడెంట్స్ 9th క్లాస్ స్టూడెంట్స్ కు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ యొక్క మెమరీస్ నవ్య గ్రామర్ స్కూల్లో గుర్తు చేసుకున్నారు. టీచర్స్ ను చాలా ఆప్యాయతగా అన్ని రకాలుగా అందరు టీచర్స్ ను గుర్తు చేసుకున్నారు నవ్య గ్రామర్ స్కూల్ కు. యాక్చువల్ గా ఈ నవ్య గ్రామర్ స్కూల్ ఈ రోజు కరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ 25 years కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మా తల్లిదండ్రులకు, మా విద్యార్థులకు, మా టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు. నవ్య గ్రామర్ స్కూల్ వాళ్ళకు మేము మా చిన్న చిరుకానుగా సర్టిఫికేట్ ఫైల్స్, వాళ్ళకి పెన్నులు, ఫైల్స్ అన్ని రకాలుగా ఇచ్చి వాళ్ళకి బేసిక్స్ మా టీచర్స్ మేనేజ్మెంట్ వాళ్ళకు బేసిక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మాకు బాగా సహకరించారు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. వన్స్ అగైన్ మా చిన్నారి విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్, మంచిగా రాయాలని కోరుకుంటూ మా ప్రీవియస్ ఇంకా సీనియర్ స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. సిల్వర్ జూబ్లీ నవ్య గ్రామర్ స్కూల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భంలో ఎక్స్ స్టూడెంట్స్ గా మేమందరం వచ్చి ఈ ఫేర్వెల్ లో 10th క్లాస్ వాళ్ళందరికీ విషెస్ చెప్తూ ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ అయినందుకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. 25 years కంప్లీట్ చేసుకున్న నవ్య గ్రామర్ స్కూల్ కి కంగ్రాచులేషన్స్. సార్ కి కూడా కంగ్రాచులేషన్స్. నేను పవన్ 2015 బ్యాచ్. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఏడబ్ల్యూ అంబర్పేట సర్కిల్లో ఇప్పుడు ఫేర్వెల్ అటెండ్ అవ్వడానికి వచ్చినాము. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న 2024 to 2025 బ్యాచ్ కి all the best. Given these opportunities, may 25th Silver Jubilee
ఇంకా ముందు 50 గోల్డెన్ జూబ్లీస్ కూడా కావాలని నేను కోరుకుంటున్నా. నేను ఇప్పుడు నా పేరు మాధవ. నేను ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ and I completed my ICN course completed and I am doing MBA course and thank you. नव्या ग्रामर हाई स्कूल में 2007 का बैच है. एमटेक सिविल इंजीनियर हूँ, स्ट्रक्चर इंजीनियर करा. साथ से मिलकर बहुत खुशी हुई बहुत दिनों के बाद. सबको ऑल द बेस्ट.